ఎన్డీసీ న్యూస్ కి స్వాగతం. చంద్రగిరి నియోజకవర్గం తెర్చానూరు మండల పరిధిలో ఉన్నటువంటి ప్రజానికానికి తిరుపతి ఎస్పీ ఆదేశాల మేరకు తెర్చానూరు పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నిటినీ కూడా తీవ్రమైన తనిఖీలు చేస్తూ గంజాయి ఎక్కడ కనిపించినా సహించబోమని తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తెర్చానూరు సిఐ సునీల్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. తిరుచానూరు లిమిట్స్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం, అందులో మెయిన్గా గంజాయికి అలవాటు పడుతున్నటువంటి పిల్లల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ వారిని ఎవరైనా అలాంటి అలవాట్లకు బానిసైపోయి ఉన్నట్లయితే వారి తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు కానీ పోలీసుకి సమాచారం ఇస్తే వారి మీద ఇమ్మీడియట్గా వాళ్ళని తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ చేయడం, తర్వాత అవసరమైతే వాళ్ళు మార్పు చెందనట్లయితే రిహాబిలిటేషన్ సెంటర్స్కి పంపడం జరుగుతుంది. గంజాయి ఎవరు అమ్మినా లేదా వాళ్ళు అలవాటు చేసుకున్నటువంటి పిల్లల మీద ఖచ్చితంగా చుట్టుపక్కల మీకు తెలిసిన లేదా మీ పిల్లలు ఉన్నా ఎవరైనా కూడా మా పోలీస్కి సమాచారం అందించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళని తీసుకొని రావడం జరుగుతుంది, కౌన్సిలింగ్ చేయడం, మరి వినకపోతే కేసులు కట్టి రిమాండ్ పంపడం జరుగుతుంది. గంజాయి అమ్మే వాళ్ళు మీ ఏరియాలో ఎక్కడున్నా కూడా ఆ సమాచారం ఇచ్చినట్లయితే వారిని పట్టుకొని వచ్చి కేసు కట్టి రిమాండ్ చేయడం, వాటిని కంట్రోల్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. ప్రస్తుతం అన్ని చోట్ల విస్తృత తనిఖీలు చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా దాదాపుగా గంజాయిని అందుబాటులో లేకుండా పట్టుకొని కేసులు కట్టి జైలు పంపించడం జరిగింది. కాబట్టి ఈ పోలీస్కి ప్రజలందరూ కూడా సహకరించి సమాజాన్ని మంచిదారిలో, యువతను మంచిదారిలో వెళ్ళే విధంగా సహకరించాలని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.